హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన కావ్య. సో ఈరోజు నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనేది మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగే కర్రీ లీవ్స్ అయితే తినేస్తున్నాను. ఫ్రెష్ లీవ్స్ కనిపించినట్లయితే వెంటనే తింటాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. దట్టు హెయిర్ కోసం కొంచెం పాటిస్తున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నా లంచ్ ప్రిపరేషన్స్ వచ్చేసి నేను పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఆలూ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే చిల్లీస్ అలాగే పాలకూర పప్పు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ముందుగానే నేను పప్పుని అయితే సోక్ చేసే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే పప్పుని నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను విజిల్కి. అండ్ ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం అయితే వచ్చింది కదా, అందుకని చెప్పేసి నేను స్టవ్ మీద కాకుండా ఇండక్షన్ స్టవ్లోనైతే కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పప్పుని బాయిల్ చేసేసుకొని పక్కకి తీసేసుకున్నాను. అండ్ మళ్ళీ అదే కుక్కర్ని పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత నేను పాలకూరని అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ఆ పచ్చిదనం ఉండకూడదని చెప్పేసి దాన్ని కొంచెం ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత అయితే పప్పు యాడ్ చేసి ఇంకా కారం పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్కి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఈ కుకింగ్ చేస్తున్నంతసేపు నేనైతే సాంగ్స్ పాడుకుంటూ చేశాను. నాకు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అయితే సాంగ్స్ వింటూ కానీ లేక నాకు నేను పాడుకుంటూ కానీ చేయడం అయితే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ చెప్పాలంటే సాంగ్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. సో అది నేను పాడుతూ ఉంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి అలా చేసుకుంటూ కుకింగ్ అయితే చేశాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకే నవ్వు వస్తుంది. బట్ పాలకూర పప్పు అయితే చాలా అదిరిపోయింది టేస్ట్. చెప్పాను కదా, ఈ మధ్య నేనైతే ఆకుకూరలు ఎక్కువగా తిందామని అనుకుంటున్నాను. హెల్త్కి మంచిది, అలాగే హెయిర్ ఫాల్ నాకు ఎక్కువగా అవుతుంది. అందుకని చెప్పేసి అయితే అది కూడా మెనూలో యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే పాలకూర పప్పు ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక సైడ్కి పెట్టేసి నేను ఇంకా ఆలూ కర్రీకి అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. ఇంకా ఆలూని పీల్ చేసేసి కట్ చేసుకున్నాను. అండ్ నా దగ్గర ఒక కటర్ కూడా ఉంది. ఆ కటర్ని అయితే నేను యూజ్ చేశాను, ఎందుకంటే అలాగా చాపింగ్ బోర్డ్ మీద నైఫ్తో కట్ చేస్తూ ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి నేనైతే ఒక చాపర్ మా దగ్గర ఉంది. సో ఆ చాపర్ని యూజ్ చేసేసి చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే ఆలూనైతే నేను విత్ ఇన్ 10 సెకండ్స్లోనైతే కంప్లీట్ చేసేసాను. అండ్ ఆలూ ఇలా అయిపోగానే ఇంకా కుకింగ్ చేయడానికి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను. పచ్చిమిర్చి ప్లస్ కర్రీ లీవ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ చిల్లీస్ని ఫుల్గా చీల్చేసి సెంటర్లో హాఫ్ కట్ చేసుకున్నాను. అండ్ కర్రీ లీవ్స్ ఇంకేం తీసుకోలేదు, ఈ రెండే. నేను పోపు గట్ట ఏం వేయలేదు. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసేసాను. దాని మీద కొంచెం సాల్ట్ చల్లాను. ఆ టేస్ట్ అనేది బాగా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే ఆలూస్ని ప్యాన్లో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడానికి వేసేసుకొని ఇంకా కారం పసుపు ఇంకా మసాలాలన్నీ యాడ్ చేసేసాను. అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం తొందరగా బాయిల్ అవుతుందని చెప్పేసి. ఎక్కువ కాదు, లిటిల్ బిట్. దెన్ అప్పుడు నేను ఇంకా మూత పెట్టేశాను. ఇంకా అది అవుతుందని చెప్పేసి ఇంకా వాటర్ మిలన్ ఉంది, 2 days నుంచి ఉంది, తిందాం అనుకుంటున్నాను కానీ ఇంకా తీయట్లేదు. ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేశాను. అండ్ అలాగే ఇంకా ఒకే ఒక కుకుంబర్ కూడా ఉంది ఇంట్లో, అది కూడా కట్ చేసేసాను తినేద్దాం లంచ్లో అని చెప్పేసి. ఇంక ఈ లోపల చూసుకుంటే ఆలూ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా 5 seconds ఉంది అనగా నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసుకొని ఇంకా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఇంకా కర్రీ లీవ్స్. ఇంకా కర్రీ అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి నేనైతే పెట్టేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఆలూ ఫ్రైలో పోపులు ఇవన్నీ ఎక్కువ వేసి చేయడం ఇష్టం ఉండదు, సింపుల్గా ఫినిష్ చేసుకుంటాను ఏదైనా సరే. అండ్ ఫైనల్లీ నేనేం కుక్ చేసుకున్నాను నా లంచ్ కోసం అనేది అయితే మీకు చూపించేశాను. ఇంకా నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బన్నీని కొంతసేపు ఆట పట్టిస్తూ వాడితో అయితే ఆడుకుంటున్నాను. నా దగ్గర ఒక వాఫీ పేపర్ ఉంటే దాన్ని వాడికి చూపిస్తూ నా పక్కకైతే పిలిపించుకొని వాడికి ఫుల్ మసాజ్లా చేస్తూ వాడితో కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను. ఈరోజు వీడియో అయితే ఇదే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.